మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వానలు బాబోయ్ వానలు, తడిసి ముద్దవుతున్న నగర ప్రజలు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షంతో నగర ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డిసెంబర్ నెలలో చూసుకున్నట్టయితే దాదాపు 3 నుండి 4 సార్లు తుఫాను ప్రభావంతో కూడా ప్రజలందరూ ఇబ్బందికి గురవడమే కాకుండా వ్యాపారస్తులు వ్యాపారం జరగట్లేదని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ముఖ్యంగా చలి తీవ్రత పెరగడం, అందులోని మేఘాకృతమై ఉన్న ఆకాశాన్ని చూస్తూ కూడా వర్షం ఎప్పుడు తగ్గుతుందా, సూర్యుడిని ఎప్పుడు చూస్తామా అంటూ ఆకాశం వైపు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకసారి మాట్లాడదాం. వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, పదండి. ఈ మధ్యకాలంలో కురుస్తున్న వర్షాల కారణంగా అందరికీ చాలా హెల్త్ ఇష్యూస్ రావడం అనేది బాగా జరుగుతుంది. ఈ నెక్స్ట్ ఏంటంటే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకున్న వాళ్ళకి, బయట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆర్థిక పరంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ వర్షాల కారణంగా. ఈ వాతావరణం ఇలాంటి సందర్భంలో రావడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. ఈ వర్షాలు తగ్గుతాయని ఆశిస్తున్నాం. మేము మేము ఇప్పుడు రాగి మాల్ట్ వ్యాపారం, తర్వాత ప్రౌడ్స్, తర్వాత బిర్యానీ అలాంటివి పెట్టుకొని రోడ్డు మీద అమ్ముకోవడం వల్ల ఈ వర్షాల నుంచి మాకు అన్ని ఇబ్బందిగా ఉన్నాయి. ఏ వ్యాపారం చేసుకోలేకపోతున్నాం. మా వ్యాపారం లేకపోవడం వారం 10 రోజుల నుంచి ఈ వర్షాల నుంచి మేము చాలా లాస్ అయిపోతున్నాం. మేము ఎంతో ఇబ్బంది పడుతూ, ఎన్నో బాధపడుతూ అలాగా చేస్తూ వర్షంలో తడుచుకుంటూ వ్యాపారం చేస్తున్నాం. ప్రతిరోజు వర్షం పడడము, ఏదో ఆటంకం రావడము, ఇదిగో షాప్ పక్కన పెట్టించుకొని సామాన్లు సర్దుకొని పక్కన కూర్చొని నిలబడ్డాం. మరి ఇలాగా ఎంత లాస్ అయిపోతుంటే మేము వ్యాపారం వెయిట్ చేసుకోగలం, ఏడు బతకగలమండి. మాలాంటి పేదవాళ్ళం మేము బతకాలంటే మేము కూడా, మాకు కొంచెం వ్యాపారం అయితే మేమేం చేయగలం. వ్యాపారం లేని మేము కూడా మా పిల్లల్ని మేము పోషించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు వస్తున్నాయి. వచ్చినా సరే మేము అదే తట్టుకొని అలాగా చేసుకెళ్తున్నాం. ప్రస్తుతానికి కొన్ని కారణాల వల్ల ఒకరోజు వ్యాపారం పెట్టలేకపోతున్నాం. ఈ వర్షాల వల్ల, వీటి వల్ల కొన్ని కారణాలు పెడుతున్నాం. పెట్టి కూడా రాత్రి పగలు కూడా వ్యాపారం చేస్తూ అలాగా బతికి గడుపుకుంటున్నాం. మాకు వేరే ఆదాయం లేదు. ఇంతకుముందు ఏదో చిన్న చిన్న పెయింటింగ్లో చేసుకునేవాడిని, అవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. ప్రతివారు అన్ని ఎమర్సన్లు, కాస్ట్లీ మెటీరియల్స్ చేసుకోవడం వల్ల వర్క్ కూడా అన్నీ అయిపోయి, దానివల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా మాకు ఇటుపక్క తావులేదు, మాకు పెన్షన్లు కూడా లేవు. ఇన్ని విధాలుగా మేము బాధపడుతున్నాం. అదే దుకాణం చేసే దీని మీద ఆధారపడి మేము బతుకుతున్నాం. దాన్ని తప్పించి మనం ఇంకా వేరే ఆదాయం అంటే మాకు ఏటి లేదు ప్రస్తుతానికి. అదే తీసుకెళ్తే మాకు వ్యాపారం, లేకపోతే లేదు. ఇది వర్షాకాలం కాదు, వర్షాల టైం కాదు. అసలు వర్షాకాలం వర్షం పడుతుంది, బాగా బాధాకరంగా ఉంది. ఎక్కడికి వెళ్ళి సరే గదకలు, రోడ్లు గట్ట అసలు బాగోలేవు. ఎక్కడ నీరు ఉంది ఎక్కడ తెలియదు, ఎక్కడ గదకలు తెలియదు. మా ప్యాసింజర్లు తీసుకెళ్తుంటే నొప్పి, మామూలుగా గదకలు గట్ట చూస్తే మాకు బాధాకరంగా ఉంది. చాలా బాధ అనిపిస్తుంది మాకు. ఉపాధి లేదు మాకు. కోరుతున్నాం. చాలా బాధాకరంగా ఉంది. అసలు బేరాలేంటి లేవు, ఎక్కడ చూసినా గదకలు, లోపలైన వెళ్ళి భయం వేస్తుంది. ఇది అసలు వర్షాకాలం కాదు, అందరికి ఇబ్బంది. ఇది రైతులకైతే అందరికి ఇబ్బంది. వర్షాలు కోసి అలాగే ధాన్యం కూడా ఇబ్బంది అయిపోతుంది. రైతులకు కూడా ఇబ్బంది ఉంది. వర్షాలు కోసి ధాన్యం అలా పొలాల్లో ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం బాగా. అప్పుడు వ్యాపారం లేక అలా ఉన్నాం మరి రోడ్డు మీద. అదే మరి వర్షం పెట్టి రూపాయలు పెట్టి నాగా 10 రోజులు అవుతుందండి. అలాగే కింద మీద అలా పడుతున్నాం. మరి ఈ పట్టుకెళ్తే కానీ పిల్లలకి ఆశ కూడా ఇదే ఉంటుంది. మరి ఎట్లే మరి రోజు అలాగనే 3000 2000 అమ్ముకుంటామండి. ఈ వర్షాల వల్ల కనీసం 1000 రూపాయలు కూడా అమ్మలేకపోతున్నాం. తెచ్చిన చోరికి అలాగ ఉంటుంది. మరి ఏం చేయడం. ప్రజలందరికీ ఈ వర్షాల కారణం వల్ల నిత్యావసర సరుకులు కొనుక్కోవటానికి కానీ, లేదా వారు దైనందిన జీవితంలో చేయవలసిన కార్యక్రమాలకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మరి ప్రకృతి వైపరీత్యం కాబట్టి మనం ప్రజలందరూ కూడా సహకరించాలి. మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ప్రజలందరూ కూడా భద్రతగా వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని, కుటుంబాలని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాతావరణ శాఖలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి సేఫ్టీ పరంగా అందరూ కూడా రోడ్డు ప్రమాదాలు కానీ, లేకపోతే ఇతరత్ర అన్నటువంటి ప్రమాదాలకి ఎక్కువ కారణం అవుతూ ఉంటుంది. వారి యొక్క అవసరతలను గమనించి ప్రతి ఒక్కరు కూడా భద్రత పాటించాలని మేము కోరుకుంటా ఉన్నాము.
మరి ఆ యొక్క వర్షాల కారణంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ మరి ఇది వర్షం అనేది అవసరము. బట్ అకాల వర్షాల వలన ప్రజలు ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. వర్షాల వల్ల వ్యాపారాలు లేవు, ఇబ్బందిగా ఉంది. వ్యాపారాలు లేవు. 100-200 అమ్ముతాం బాబు, ఏటి అమ్ముతాం చెప్పండి. అది కూడా లేదు ఈ వర్షాల వల్ల. ఎవరి ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు, వచ్చి కూకోవడమే తప్ప సెల్లోని అసలు వ్యాపారం లేదు. కుటుంబం ఎంత 7 అమ్మితే తింతో నాపోతుంతో అంతే. ప్రజెంట్ ఈ వర్షాల వల్ల ప్యాకెట్లు గట్టి తడిచిపోతున్నాయి. దానివల్ల కస్టమర్ కూడా సరిగ్గా రావట్లేదు. మా వ్యాపారాలు చాలా దెబ్బతిన్నాయి. దీనివల్ల చాలా బాధపడుతున్నా. స్నాక్స్ అంటే చేగోడి, జంతికలు, పప్పండ్లు, నువ్వండ్లు ఇవన్నీ వర్షం ప్రజెంట్ బాగానే ఉంది, కానీ వర్షం గట్టిగా పడిపోతుంటే ప్యాకెట్లన్నీ నానిపోతున్నాయి. దానివల్ల మా వ్యాపారం చాలా దెబ్బతింటుంది. కస్టమర్స్ కూడా సరిగ్గా రావడం వీలు కావట్లేదు. ఎందుకంటే ఈ క్లైమేట్ కూడా 4-5 రోజులు బట్టి ఇబ్బంది పెడుతుంది కదా. కంటిన్యూ కురుస్తున్నటువంటి వర్షాల వల్ల బయటికి రావడానికి ఇబ్బందిగా ఉంది. తర్వాత ఏ పనులు చేసుకోవాలన్న ఇబ్బందిగా ఉంది. ఈ తగ్గిన వాతావరణంతో మళ్ళీ వర్షం వస్తే ఇంటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. ఈ వాతావరణంలో దోమలు ఇవి ముసురుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సర్టెన్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా. ఈ తుఫాన్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఎక్కడ చూసినా స్తంభించిపోయి పనులు లేక చాలా అవస్థ పడుతున్నాం. దీనివల్ల డంపింగ్ అయిపోయి పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఈ వైరల్ ఫీవర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల చాలామందికి ఇబ్బందిగా పడుతున్నామండి. అలాగే సంస్థ మొత్తం ఈ తుఫాన్ల వల్ల ఎక్కడ పనులు లేక చాలా ఇబ్బంది పడి ఇంట్లో కూడా అస్తవ్యస్తంగా ఉందండి. పరిస్థితి చూస్తే చాలా కఠినంగా అనిపిస్తుంది. వర్షాలు పడడం వల్ల మాకు వ్యాపారం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న ఏదో ఎండెక్కిందని చూసాం, మళ్ళీ 2 రోజుల తర్వాత ముగ్గేసి క్రిస్మస్ టైం వ్యాపారం కూడా ఎవరికి లేదు. కాబట్టి చూడండి, చుట్టుపక్కల కాపు తీశారు కానీ ఎక్కడ ఎవరు కస్టమర్ లేదు. నమస్కారం. ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి హై అలర్ట్ రావడం వల్ల 2-3 డేస్ నుంచి కూడా ఇక్కడ మనం జిల్లా స్థాయిలో కలెక్టరేట్ లెవెల్లో, అలాగే సబ్ కలెక్టర్స్ ఆఫీసులో, మండల ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. వీటిల్లో మనం టైం టు టైం రెయిన్ఫాల్ డేటా అంతా కలెక్ట్ చేస్తున్నాము. డ్యామేజెస్ ఏమన్నా ఉన్నాయో కూడా తెలుసుకుంటున్నాము. సో ఫార్ మనకి డ్యామేజెస్ ఏవి కూడా రిపోర్ట్ అవ్వలేదు. అండ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి జాయింట్ కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కూడా అగ్రికల్చర్ సిబ్బంది కింద వరకు ఆదేశాలు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి హై అలర్ట్ ఉండడం వల్ల అన్నీ కూడా హీప్స్లోనే రైస్ ఉండేటట్టు, ప్యాడీ ఉండేటట్టు చూసుకున్నారు. బట్ ఇంతవరకు కూడా మనకి ఎలాంటి డ్యామేజెస్ రిపోర్ట్ అవ్వలేదు. ప్రస్తుతానికి అందరూ కూడా ఇది ఇంత అలర్ట్ కంప్లీట్ అయినంత వరకు కూడా మనం టైం టు టైం మండల స్థాయిలో కూడా అందరూ అలర్ట్గానే ఉన్నారు. ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండేటట్టు ఆదేశాలు మనం తెలియజేయడం జరిగిందండి. సో ఓవరాల్గా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే గత రీసెంట్గా కురుస్తున్న తుఫాన్ల ప్రభావం కారణంగా ఇటు ప్రజలే కాదు అన్నదాతలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత పెరిగింది, అందులోని వ్యాపారం సాగట్లేదని వ్యాపారస్తులు కూడా ఆందోళన చేస్తున్నారు. అన్నదాతలు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వరి కోతలు అయిన తర్వాత దిబ్బల్లో ఉన్న ధాన్యం అంతా కూడా మొలకలెత్తి ఇటుకు పనికి రాకుండా పోతుందేమో అనే ఆందోళన భావన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, ఉమ్మడి విజయనగరం జిల్లా.